రుద్ర, నీకోసం నేను మీ ఇంటికి వెళ్తే నిజం తెలిసింది. అప్పుడే వద్దామని బయలుదేరాను. కానీ నాన్న టైంకి వెళ్ళు అన్నారు. అవంతిక సరే నేను వెళ్తాను సార్, డౌట్ వస్తుంది. నైట్ కలుద్దాం, బాయ్ అంటుంది. రుద్ర సరే బాయ్ అంటాడు. అర్ధరాత్రి 12 గంటలకి ఉమాకాంత్ అవంతిక మొహం మీద మత్తుమందు చల్లి తీసుకువెళ్ళి మంత్రగాడి ముందర పడేస్తాడు. అవంతిక అవేం పీల్చి ఉండదు. ఆకాష్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. మంత్రగాడు నిధులున్న చోటికి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాలి అని అంటాడు. ఉమాకాంత్ సరే అని జీప్లో ఎక్కించి తీసుకువెళ్తాడు. రుద్ర టైంకి గుడి దగ్గర శాస్త్రిగారితో చూస్తూ ఉంటాడు. ఉమాకాంత్ తనని గుడి దగ్గర మొత్తం పుట్ట పక్కన తవ్విస్తాడు. ఆకాష్ ఊర్లో జనాలందరినీ పిలుచుకొని గుడి దగ్గరికి వస్తారు. జనాలందరూ ఉమాకాంత్ చేసే పనులు చూసి షాక్ అవుతారు. అవంతిక అప్పుడు అందరి ముందర లేచి మర్యాదగా చెప్పు, ఎందుకు మా అమ్మ నాన్నని పొడిచావు? మర్యాదగా చెప్పు, ఎందుకు మా అమ్మ నాన్నని చంపావు అని మెడ దగ్గర కత్తి పెడుతుంది. ఉమాకాంత్ భయపడి అవును, నేను ఆస్తుల కోసమే చంపాను, అంతేకాదు దేవుడి నగలు కొట్టేశాను అని అంటాడు. అవంతిక మరి ఇక్కడ నిధులేం లేవు కదా, మరి ఎందుకు తవ్వుతున్నావు అని అంటుంది. ఎందుకు తవ్విస్తున్నావు అని అంటుంది. ఉమాకాంత్ ఈరోజు పుట్టలో బంగారు విగ్రహం ఉంది, అది నువ్వే తీయగలవు అని అంటాడు. అవంతిక నేను తీయను అంటుంది. ఉమాకాంత్ నువ్వు తీయకపోతే మీ పిన్ని బాబాయిని చంపేస్తాను, అటు చూడు అని అంటాడు. రంగయ్య తల్లి ఏం చేసినా సరే నువ్వు వాడు చెప్పిన దానికి మాత్రం తల వంచకు, వాడు చెప్పిన పనికి ఒప్పుకోకుండా ఉండు అని అంటాడు. ఫరీద్ సార్, వీళ్ళని పట్టుకోవడానికి తిరిగి అలసిపోయాను నాకు డబల్ పేమెంట్ ఇవ్వాలి ఈరోజు అని అంటాడు. ఉమాకాంత్ సరే అని ఆ పుట్టలో విగ్రహం ఈరోజు మాత్రమే కనపడుతుంది. నువ్వు తీయకపోతే చంపేస్తాను అవంతిక మీ పిన్ని బాబాయిని అని అంటాడు. అవంతిక వద్దు అని లోపలికి చేయి పెడుతుంది. చూస్తే నిజంగా ఏదో తగులుతుంది. ఏంటి అని లోపలికి చూస్తే తన కలలో వచ్చిన విగ్రహం అని పుట్ట చుట్టూ నీళ్లు పోస్తూ చేతితో అంటూ విగ్రహాన్ని బయటికి తీస్తుంది. ఉమాకాంత్ ఎంత బాగుంది, బంగారం మైనం కలిపిన విగ్రహాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు.